అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మణినేని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మీకు ఆర్థరైటిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ అందులో రుమటైడ్ ఆర్థరైటిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ 2 రకాలుగా ఉంటాయి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి జాయింట్స్‌కి అనేది చెప్తానండి. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి జాయింట్ పెయిన్స్‌లో అనేది చెప్తాను. నెక్స్ట్ డైట్ తీసుకోవాల్సినవి, తీసుకోకూడనివి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దీనికి ఈ జాయింట్ పెయిన్స్‌తో ఎవరైతే మనం సఫర్ అవుతామో దానికి ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటే గనుక పూర్తిగా క్యూర్ అనేది ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ 1 ఆర్ మోర్ జాయింట్ అండి. అంటే మనకి జాయింట్స్ ఒక జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని ఆర్థరైటిస్ అని చెప్పేసి అని అంటామండి. ఇవి 2 రకాలుగా ఉంటాయి మనకి. రుమటైడ్ ఆర్థరైటిస్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అని 2 రకాలుగా ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? రుమటైడ్ ఆర్థరైటిస్‌లో మనకి యూజువల్‌గా ఏంటంటే మనకి జాయింట్స్‌లో మోకాళ్ళల్లో కానివ్వండి, మనకి ప్రతి జాయింట్‌లో మనకి సైనోవియల్ మెంబ్రేన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ సైనోవియల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే మోకాళ్ళల్లో గుజ్జు అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కదా! ఆ గుజ్జు అనేది పక్కకి జరిగినప్పుడు అంటే ఆ మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి మనకి 2 మోకాళ్ళనేటివి క్లాష్ అవుతూ ఉన్నప్పుడు ఆ మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దాని పేరే హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేసి అంటాం. ఎప్పుడైతే ఈ హైలైన్ కార్టిలేజ్ టిష్యూకి డ్యామేజ్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ అంటే ఇవి ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి జాయింట్స్‌కి అనేది చెప్తానండి. కాజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ హెరిడిటరీ. ఏదైనా జెనెటికల్ హిస్టరీ ఉంటే గనుక దానివల్ల మనకి జెనెటికల్ హిస్టరీ వల్ల కూడాము వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాయింట్ పెయిన్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ. మనము బరువు అనేది ఎక్కువగా ఉండడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కీళ్ళ పైన, మోకాళ్ళ పైన కానివ్వండి, వాటిపైన బరువు ఎక్కువ పడడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్లైమెట్రికల్ చేంజెస్. మనకు వాతావరణం చేంజెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డైట్ చేంజెస్. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం కంటెంట్ అనేది తక్కువగా ఉంటే కనుక దాని వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హై బోన్ మినరల్ డెన్సిటీ. మన బాడీలో మినరల్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్. మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి హైగా ఇంక్రీజ్ అయితే కనుక దాని వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అటాక్ అవుతూ ఉంటుంది. ఇటువంటివి అన్ని కాజెస్ అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ వన్ పెయిన్ ఉంటుంది. ప్రతి జాయింట్ దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటుంది. బిగ్ జాయింట్ నుంచి స్మాల్ జాయింట్ వరకు మనకి పెయిన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టెండర్నెస్ ఉంటుంది. వాపులు ఉంటాయి. జాయింట్ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నొప్పి ఉన్న చోట మనకి స్కిన్ అనేది మనకి వాపు రావడం వల్ల ముట్టుకుంటే వామ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది. జాయింట్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. నెక్స్ట్ మజిల్ స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది. మనకి కూర్చున్నప్పుడు సడెన్‌గా లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే అవి జాయింట్స్ అనేటివి స్టిఫ్ అయిపోవడం వల్ల మనకి మూవ్‌మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీవర్ అనేది ఉంటుంది. ఫ్యాటిగ్ అనేది ఉంటుంది. డ్రౌజీగా అనిపిస్తూ ఉంటుంది. టైర్డ్‌గా అయిపోతాం ఈజీగా. నెక్స్ట్ జనరలైజ్డ్ వీక్‌నెస్ అనేది ఉంటుంది. ఇటువంటి సింప్టమ్స్ అనేటివి మనము ఎక్కువగా జాయింట్ పెయిన్స్‌లో చూస్తూ ఉంటాం. ఈ సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా మనకి జాయింట్ పెయిన్స్ ఎప్పుడు అటాక్ అయితాయి అంటే కనుక రెయినీ సీజన్‌లో కానివ్వండి, చలికాలంలో కానివ్వండి, ఈ ఆర్థరైటిస్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా అగ్రివేట్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కువైపోతాయి నొప్పులు అనేటివి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి డైట్ తీసుకుంటే కనుక మనము ఈ పెయిన్స్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అనే చెప్తానండి. ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన డైట్ వచ్చేసి చింతపండు పులుపు, టమాటా, వంకాయ, నెక్స్ట్ దుంప కూరలు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి ఇటువంటి కూరలు. నెక్స్ట్ వచ్చేసి మనము బయట ఔట్ సైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, ఇటువంటివి తగ్గిస్తే కనుక మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి కొంచెం రిలీఫ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మనం ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేటివి ప్రొమోగ్రానేట్స్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఇటువంటి ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఇంటేక్
ప్రాపర్గా తీసుకోవాలి. డైలీ మిల్క్ తీసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ మార్నింగ్, అట్ ద సేమ్ టైం నైట్ పడుకునే ముందు తాగాలి. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. డైలీ 2 ఎగ్స్ కంపల్సరీగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. ఇటువంటి వాటి వల్ల మనం ఏంటంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవ్వకుండా కాల్షియం లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో ఇలాంటి డైట్ తీసుకుంటే కనుక మనకి అటాక్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం జాయింట్ పెయిన్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మనకి హోమియోపతిలో మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో హోమియో మెడిసిన్స్ వాడితే కనుక మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రిలీఫ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, జాయింట్ పెయిన్స్ రియకర్ అవ్వకుండా పర్మనెంట్గా పూర్తిగా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియో మెడిసిన్స్ ద్వారా అవైలబుల్గా ఉందండి. సో ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.